కాదు రామ్ ప్రసాద్. ఇగో నీ క్వశ్చన్ ఇక్కడే అడిగేసా. ఇప్పుడే నువ్వు వచ్చే ముందే నీ గురించి అడుగుతున్నారు యాక్చువల్లీ. మీకే క్వశ్చన్. సో ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరో అని. నిజంగా చెప్పండి, ఏ క్వశ్చన్ అడిగారు? ఇదే క్వశ్చన్ అడిగాను. ఇందులో మీ ఫేవరెట్ హీరో ఎవరు? నేనే. కానీ ఇంకో క్వశ్చన్ మేడం. ఏ అవ్వకూడదా మేడం? ఎక్స్క్యూజ్ మేడం. మేడం సార్ ఎక్కడ? ఇక్కడ అండి. ఎక్కడ? ఇక్కడ ఏదో కింద మీద కష్టపడి కొంచెం షోని ముందు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. సారీ ఇందాక రాగానే ఫస్ట్ దర్శి కూడా అడిగారు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఇంత లేట్గా వచ్చారేంటని. సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఎందుకు లేట్ అయింది, కారణం చెప్పమన్నారు. చాలా రీజనబుల్గా ఉండాలి. నన్ను ఇంకొక చోటకు పంపించి అక్కడ క్రౌడ్ దగ్గర హాయ్ హలో చేయించారు. అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ ఇక్కడ వచ్చానండి. ఎస్. ప్రసాద్ ల్యాబ్ కా? థ్యాంక్స్. ప్రసాద్ ల్యాబ్స్ కాదురా, ఏం బిమ్మాల్ అలా చెప్తా. సరే, ఇంతవరకు మీరు ఇంత నుంచి అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే మీమ్స్లో అడగట్లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూలో నించోబెట్టి కడిగేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి మీ క్వశ్చన్ నేనే డైరెక్ట్గా అడుగుతాను. మీరు ఏ స్టైల్ అడుగుతారో చూపిస్తాను. ఓకేనా? రెడీ మేడం? కొంచెం హార్ష్గా ఉంటుంది, మీరు కూడా హార్ష్గా బిహేవ్ చేయొచ్చు. ఏంటి క్వశ్చన్సా? కాదు, మీరు గొడవడొచ్చు, కొట్టచ్చు, తిట్టొచ్చు ఎవరైనా ఈరోజు. ఏంది బిగ్ బాస్ ఇది? ఆల్మోస్ట్ ఆవాస. ఓ, నాకు ఆవేశం వస్తుంది. మీరు ఓకే, సమయం 8:30. తమ్ముడు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు? నువ్వే అడుగుతున్నావా? దా, నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. అసలు మీలో హీరో ఎవరు? సీరియస్గా అడుగు. అసలు మీలో ఎవరు హీరో అని చాలా సీరియస్గా అడుగు, గట్టిగా. రామ్ ప్రసాద్ కెమెరాకి అడ్డగలేవా? అసలు మీలో హీరో ఎవరు? రాగ్. రాగ్ మెయిన్, రాగ్ బాబు. మిగతా వాళ్ళందరూ సైడ్ హీరోస్. రాగ్మయూర్ గారు, రాజ్మయూర్ గారు. రాగ్ బాబు ఆయన పేరు మార్చారు, రాగ్ బాబు. అండ్ ఇంకో ఏంటంటే ట్రైలర్లో సుబ్బారావు అసలు ఆ సుబ్బారావు ఎవరు? ఆ వీడియోలు ఏంటి అసలు? సీరియస్గా సూపర్. అసలు ఎంతకి ఎక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చాడు? అసలు మనకి సుబ్బారావు ఎవడు అసలు? ఆ వీడియోలు ఏంటి మరి? మీరు చేసిన పనులు ఏంటి మాకు తెలియని. అన్న మీకు వీడియో రిలీజ్ అయితే ఇష్టం, లీక్ అయితే ఇష్టం అన్న? అయ్యా ఈ వీడియో ఉంటుందరా, డిఎం చేయండి, లింక్ పంపిస్తా. మనం పెట్టిన పోస్టులేగా. ఇంకో వేణుగాడి అన్న ట్రై చేసా, నెంబర్ వెళ్ళిపోద్దు నాగే. అండ్ ఇంకోటి హీరోయిన్ గారికి, యాక్చువల్లీ నేను మిమ్మల్ని లాక్డౌన్ అప్పటి నుంచి మీరు చాలా ఫేమస్ కాబట్టి దర్ మాట్లాడుతూనే ఉంటారు మీరు. లైక్ నార్మల్గా మాట్లాడరా అంటే రీల్స్? నార్మలే అండి, నేను నార్మల్ గానే స్టేజ్ లో మాట్లాడితే అంటే 2x లో 3x లో ఒక ఒక టాపిక్ తీసుకొని దాని ఇది నార్మల్ స్పీడ్ అయినా ఇంకా స్లోవా? యాక్చువల్లీ ఇది నార్మల్, కానీ మేము రీల్స్ చూసినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చేది ఓన్లీ 1 minute కదా. 1 minute లో నాకు నా బుర్రలో ఉన్న థాట్స్ అన్ని ఫాస్ట్గా చెప్పాలంటే, ఇప్పుడు 1 minute కన్నా ఎక్కువ ఉంటే లెంత్ ఎక్కువైంది, బాగాలేదంటారు రీల్ది. సో ఆల్గోరిథం మీకు తెలియదు కాదు కదా. వాడు మూడో క్వశ్చన్ అని అడగమంటున్నాడు, అడిగానా? అసలు మీరు హీరోయిన్ అవుతాను ఎందుకు అనుకున్నారు ఇంతకీ అసలు? అవ్వకూడదా? నేను అనలేదు. అదేంట్రా, హోస్ట్ గారు మీ సొంత కల్పితాలయ్యి? లేదు మేడం, మనోడు రాసింది నేను చెప్పాను. అసలు మీరు హీరోయిన్ అవుతాను ఎందుకు అనుకున్నారు చెప్పండి ఊరికే. ఏమండి, బన్నీవాసు గారిని, భాను గారిని, ఇక్కడ కళ్యాణ్ గారిని ఎందుకు చేశారండి? మైక్ ఇవ్వండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ సార్, బడ్జెట్ ప్రాబ్లం. అది ఎప్పుడో అరవింద్ గారు ఆన్సర్ ఇచ్చారు కదా. అదే అండి, స్టేజ్ మీద ఇచ్చారు ఆయన ఆన్సర్. నెక్స్ట్ టైం అరవింద్ గారిని అడుగుదాం ఎందుకు అని. కాదండి, మాకు ఆన్సర్, మా మెంబర్స్ అందరికీ ఆన్సర్ కావాలట, ఎందుకు మీరు హీరోయిన్ అవుదాం అనుకున్నారని. అరవింద్ గారు కాల్ చేయండి. ఓహో, నా దగ్గరే లేదురా. ఏమో October 16 మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది ఇందులో ఎందుకు అవుదాం అనుకున్నాను. ఈ ఆన్సర్ బాగుందిగా, సరిపోయింది. అదే అంటే మీకు సాటిస్ఫాక్షన్ గా ఉండే ఆన్సర్లే ఇవ్వాలా? అంతే, చాలా బాగుంది ఆన్సర్, చూడండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. తమ్ముడు ఒకటే క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. 1 2 3 4 5. సో ఇది హీరోయిన్ గారికి. అప్పటి నుంచి నలుగురికి అడిగి ఒకటేసారి హీరోయిన్కి అడిగాడు. ఇప్పుడు నలుగురు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా, లేకపోతే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టారా?
వాట్ ఇస్ దట్స్ సో కూల్. మనం మీరు వచ్చారని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరేంజ్ చేసాం సరదాగా. అవునా? ఆర్ఆర్లు అన్నీ ఉన్నాయి మనకి. ఓహ్, నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు, కానీ అందరూ బాగా నవ్వించారు. ఆన్ కెమెరా కన్నా ఆఫ్ కెమెరా వీళ్ళ. మీరే ఇబ్బంది పెట్టారనమాట. నేనా? అది వాళ్ళని అడగాలి, నేను ఇబ్బంది పెట్టానా? ఏంటి అంత ఫార్ లడ్డన్నా చెప్పనా? అస్సలు ఇబ్బంది పెట్టలే, ఏందది కన్విన్సింగ్గా లేదు విష్ణు. అసలు ఇబ్బంది పెట్టలేని అన్న, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు కొడతారన్న. ఏం మంచిదే కాదు. వాళ్ళ డాడీ అబద్ధం చెప్పిండు. ఇంకా వెయిట్ చేస్తున్నారండి, ఎవరిని పట్టలేదండి, నేను పడలేదు. నెక్స్ట్ అడగండి రా, ఏదోటి, డబ్బులు కాకుండా ఏమైనా అడగండి. నువ్వు అడగరా ఫస్ట్. రా బ్రో, టెన్షన్ ఏం పడద్దు, అందరూ మన ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే. నీ క్వశ్చన్ ఏంటి చెప్పు. ఓ అదా, నేను అడిగేస్తానులే. నేను చెప్పా. మీరు తెలుగు ఇండస్ట్రీ కాకుండా బాలీవుడ్లో ఎందుకు ట్రై చేయలేదు? మా తెలుగు ఇండస్ట్రీ ఎందుకు వచ్చారు? అంటే మీ మీమ్స్ అవి బాగా, మీ చేసిన వీడియోస్ అన్నీ అక్కడ బాగా ఫేమస్ అయ్యాయి కదా. ఇక్కడ కూడా అయినాయిగా. ఇక్కడే కానీ అక్కడ బాగా ఎక్కువ అయ్యాయి కదా, మీరు అక్కడ ట్రై చేయకుండా ఇక్కడ ఎందుకు వచ్చారని మా వాడు అడుగుతున్నాడు. మరి తెలుగు అమ్మాయిని అక్కడికి వెళ్ళి ట్రై చేయడం ఏంటండి? సరిపోయింది, సూపర్ ఆన్సర్, క్లాప్స్. అయిపో కూర్చో. ఉందా? సారీ అడుగు. సో హాయ్ అందరికి. హలో దర్శి బ్రో, ప్రియదర్శి బ్రో. అంటే అందరూ బ్రహ్మానంద గారిని చూడండి వాళ్ళ డే గడవదు అన్నట్టు అంటారు కదా, బట్ నాకు పర్సనల్లీ ఐ థింక్ మై డే స్టార్ట్స్ విత్ యూ. మిమ్మల్ని చూస్తుంటే స్టార్ట్ అవుతుంది అండ్ మై డే ఎండ్స్ విత్ యూ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. చాలా షేడీ ఉంది బ్రో అది. స్టార్ట్స్ విత్ యూ. సో యా, ఒక నిమిషం. Can you దర్శి elaborate? మెసేజ్ చేశాడు, ఈ క్వశ్చన్ అన్నీ అడుగుమని. లేదు, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా దర్శి ఎండ్ అవుతుంది ఒకసారి ఎంత పే చెప్తారా? చేసావు మనోడికి? నేను స్టార్టింగ్లో చూస్తున్నాడు. థ్యాంక్ యూ తమ్ముడు అడిగినందుకు. ఇది పెయిడ్ ప్రమోషన్. No, let him say, చెప్పనివ్వండి, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది దర్శితో. యా, బేసికలీ అంటే మీకు తెలిసి ఉండకపోవచ్చు, లైక్ మై పేజ్ నేమ్ ఇస్ అన్ప్రొఫెషనల్ ట్రాలర్స్ అండ్ హీ ఈస్ ద మెయిన్ లోగో ఆఫ్ మై పేజ్. సో సో నేను ఏ టైం మీ డైలాగ్ని నా పేజ్ పేరుగా మార్చుకున్నాను, మీ లోగో ఎప్పుడు పెట్టాను అంటే నాకు తెలియదు. ఇట్ హ్యాపెన్ ఏదో టైం పాస్ కోసం అన్నట్టు అయింది. బట్ ఆ టైం నాకు ఎలా తిరిగిందంటే, నా పేజ్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది, నేను ఇక్కడ వరకు వచ్చాను, నా లైఫ్ ఇంత తిరిగిందంటే ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ద లక్కీ చామ్ ఫర్ ద పేజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ముఖేష్, థ్యాంక్ యూ రా. అండ్ నిజంగా మనం అంత లక్కీయా? రేపటి నుంచి నా వాట్సాప్ డీపీ నీ ఫోటో పెట్టుకుంటాం. ఇంకా మా ఇంట్లో కూడా నీ ఫోటో పెట్టుకుంటా. నేను ఫస్ట్ పెట్టింది బ్రో డీపీ అండ్ ఇప్పటివరకు నేను నువ్వు ఒక్కసారి లడ్డు ఫోటో మార్చాడు, మామూలు ఉండదు. నెక్స్ట్ హోటల్ లోపల కూడా రానియరు. ఐ థింక్ నాకు చాలా ఇప్పుడు కూడా దే వాజ్ దిస్ పాయింట్, నేను ఐ షుడ్ టెల్ అబౌట్ దిస్ పేజ్. సో ఒక పాయింట్లో నాకు ఒక 400K ఫాలోవర్స్ ఎంతో ఉండే, అండ్ మనోడు పేజ్లో ఐ థింక్ అరౌండ్ 750 సంథింగ్ ఉండే అనమాట ఫాలోవర్స్. అండ్ నాకు ఎప్పుడు అసలు అరే ఏంద్రా ఇది, నాకు ఫాలోవర్స్ లేరు, అంతమంది ఆ పేజ్ అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ ఎందుకు ఫాలో అవుతారు చాలా రోజులు అర్థమైంది కాదు. కొద్ది రోజులు కోపం వచ్చేది, ఏదో అనుకునేవాడిని. బట్ లేటర్ ఒక రోజు రాత్రి నేను మొత్తం అసలు కింది నుంచి పైదాకా ఎన్ని పెట్టిండు వీడు పోస్ట్ అని మొత్తం చూసిన, అండ్ ఐ అండర్స్టూడ్ ఇట్ ఈస్ సో మచ్ హార్డ్ వర్క్. ఒక్క నిమిషం బ్రో, నీకు జాబ్ లేదు కదా? ఉందా? అండ్ సో మచ్ ఇంక అదే పనిలో ఉంటున్నాడేమో నువ్వు అన్నీ పెట్టాకంటే. సో మచ్ హార్డ్ వర్క్, సో మచ్ పేషెన్స్. నిజంగా అది నేను చేయలేదు, నాకు అర్థమైంది అది. సో ఒకవేళ నువ్వు చేస్తే నువ్వు మెమరీ అయ్యాడు బ్రో, చేయలేదు కాబట్టి హీరో అయ్యావు. ఐ లవ్ యూ రా. థ్యాంక్ యూ ముఖేష్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మీ గ్రాఫ్ పెళ్లి చూపుల నుంచి ఇప్పుడు కోర్టు వరకు ఇప్పుడు అంతా చూస్తుంటే పర్సనల్ ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ యూ బ్రో. అండ్ ఇప్పుడు మీరు చెప్తారనుకోలేదు, అండ్ మీరు ఇలా ఏ ఇంటర్వ్యూస్లో నా పేజ్ గురించి ఎక్కడ మ్యాటర్ వచ్చినా మీరు లైక్ వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ టాక్ అబౌట్ ద పేజ్. నా దగ్గర అన్ని బిట్స్ నేను తీసి నా ఫోన్లో నేను పర్సనల్గా పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్రో మీద పంచుకు వెయిట్ చేస్తున్నాను. లేదు అసలు నేను మాట్లాడుతూ కూడా వినట్లేదు నేను. కానీ
సో మిత్రం అంటే అనే కాదు, ఇక మీద ఏ మూవీ వచ్చినా ఐ ఆల్వేస్ రూట్ ఫర్ యూ. అండ్ మన పేజ్కి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు ఆల్ ఐ వాంటెడ్ టు సే ఈస్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఐ మీన్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. ఓ పని చేయండి, ప్రతి నెల శాలరీ ఇవ్వండి. కాదు రాంప్రసాద్, మేము బయలుదేరుతాం బాబు. దర్శి అవును నిజమే, మాట్లాడు. ప్రియదర్శి ఫ్యాన్స్ ఉన్నారు. లడ్డు నీ ఫ్యాన్స్ లేపు. లేవాలి లడ్డు పేరు మీద పేజ్ లేదా? ప్రసాద్ బెహరా ప్రసాద్ బైరా రన్ చేస్తున్నాను ఒకటి. నీదా? ఆ, నీ పేజ్ మన. మరి వాడికి లడ్డు గుడ్డు. ఓకే థ్యాంక్ యూ బ్రో. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ముఖేష్ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్, మీరు అడుగుతున్నారు, కొంచెం లెఫ్ట్ జరగమంటున్నాడు సార్ కెమెరామెన్. డౌట్ కొంచెం. ఓకే రెడీ. అయితే డౌట్ క్లియర్ అయిపోయింది. ఇంకెవరున్నారు? ఎస్, ముందు నీ పేరు, గోత్రం అన్ని. సుభాష్ పేరు. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా క్వశ్చన్స్, అది అడిగానా? థ్యాంక్ యూ సో మచ్. కూర్చో. కాదు, ఇంకొకటి జస్ట్ నేను అడుగుదాం అనుకున్నది, బ్రహ్మి క్యామియో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సినిమా? ఉందిగా క్లియర్గా సాంగ్లో ఉంది. సారీ అండి, రాంగ్ క్వశ్చన్. మాడు టీజర్ చూడలేదు. ఎక్స్టెండెడ్ క్యామియో. ఎక్స్టెండెడ్ క్యామియోనా? ఐ థింక్ మీకు అబద్ధం చెప్తే కూడా నేను చెప్పలేను. సో ఎక్స్టెండెడ్ క్యామియో ఏం లేదు. డెఫినెట్లీ పాటలో సార్ వస్తారు, అండ్ మీరు చూసిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉంది అంతే. ఓకే, కొంచెం బ్యాక్ చూపించండి రా. ఒరే అదేం క్వశ్చన్ రా మేడం, మరీ దరిద్రమైన క్వశ్చన్ అడుగుతుంది. కూర్చో. ఇలాంటి క్వశ్చన్లు ఇలాంటి ఇంకా అడగలేదన్నా. హీరోయిన్ గారు రెడ్ డ్రెస్ ఎందుకు వేసుకుని అడుగుతున్నాడు వీడు. అయ్యయ్యో ఇక్కలే. ఒరే క్వశ్చన్స్ కొంచెం క్వాలిటీ ఉండాలిరా. అసలు ఆయన నోరే ఓపెన్ చేయలేదండి. ఇవన్నీ మీ బుర్రలో నుంచి వచ్చే క్వశ్చన్స్. మేడం నేను ఏది ఓనుగా చెప్పట్లేదు, మనసులో చెప్తున్నాను అంతే. మీ మనసులో ఉన్నదా? వీడి మనసులో ఉండేది. అది మీకెలా తెలుసు? వీడి ముఖమే చేసే కదా మేడం, తెలిసిపోతుంది. మీరు అడగండి. నువ్వు అడుగు. హాయ్ అన్న, నా పేరు సాయి. వాస్వి అఫీషియల్ నుంచి పేజ్ నుంచి వచ్చాను. భయ్య సాయి అంటే మీరా? అవునన్నా నేను. ఇన్స్టాగ్రామ్ మొత్తం మిమ్మల్ని ఎదుగుతున్నారు భయ్య. అవునా? సాయిబాబా అని వస్తారు వచ్చి. అరే అది మందేనది. అవునన్నా. సారీ రా, ఏమనుకోవద్దు. ఓకే. సాయి కసాయి చెప్పు. నా మీద టార్గెట్ చేసి నన్ను ఏమంటారు ఏమనేసి. నేను నీ ఫ్యాన్ రా. అవునన్నా, థ్యాంక్ యూ అన్న. మీరు బ్యాట్ బాల్ లేకుండా క్రికెట్ ఆడారు కదా, ఆ ఐడియా మీకు ఎలా వచ్చింది అసలు? రెండు లేవు కాబట్టి. అసలు ఎలా వచ్చింది అంటున్నా? అదే యాక్చువల్లీ మా డైరెక్ట్ని అడదాం అనుకున్నా, కానీ ఆయన కొంచెం ఫోన్ చేస్తా యాక్చువల్లీ, చూద్దాం ఒకవేళ ఏమన్నా ఆన్సర్ చెప్తారేమో. బట్ ఈ లోపల సెకండ్ క్వశ్చన్ అడుగు చెప్తా. సెకండ్ క్వశ్చన్ విష్ణు అన్న. చెప్పు సాయి. మామ ఏమైంది తెలుసా? మీరు నేను ఆడ ఒక్క నిమిషం నేను చెప్తా. వీడు సాయి, నేను ఆడ నిలబడినా, అన్న నీ గురించి వచ్చిన ఈవెంట్కి అని ఫోటో తీయండు. బేరా ఇట్లా లిఫ్ట్లోని దిగానంటే బెర దగ్గరికి, అన్న నీ గురించి వచ్చిన నా ఈవెంట్కి. అది పక్కన పెట్టాడు. ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నా కోసం వచ్చాడని చెప్పాడు.